జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. ఏదైతే చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ కూడా ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడుని విమర్శించడం, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఈరోజు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళి రాజకీయాలు చేసే పరిస్థితి చేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎలా అనిపిస్తుంది ఆయన వైఖరి చూస్తుంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా? ఎటువంటి సమాధానం చెప్తారు అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారు, ప్రతిపక్షాన్ని కూడా అర్హత లేకుండా. ఆయన ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయన బుధవారం బెంగళూరు జగన్ బాబు అన్నమాట ఆయన పేరు. బుధవారం వస్తాడు బెంగళూరు నుంచి, శుక్రవారం వెళ్ళిపోతాడు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనా బెంగళూరు ఎమ్మెల్యేనా? ఇక్కడికి వచ్చి 2 ఫోటోలు తీసుకొని చంద్రబాబు గారిని చంద్రబాబు అని తెలుగు రాక పలకము చేయక ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, వరద గురించి బురద గురించి. నీ హయాంలో ఏం చేశావు? చంద్రబాబు గారి ఇంటి మీద డ్రోన్ కెమెరాలు తిప్పటం తప్ప, అమరావతిలో రైతులు మహిళలు ధర్నా చేస్తుంటే ఆ మహిళల మీద కూడా డ్రోన్ కెమెరా పెట్టినటువంటి దుర్మార్గుడివి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? వరద ప్రాంతాల్లో నువ్వు పర్యటిస్తానికి వచ్చావా? జైల్లో ఉన్న దొంగను పరామర్శిస్తానికి వెళ్ళావు, కానీ ఒక పార్టీ ఆఫీసు మీద దాడి చేయడానికి ప్రోత్సహించింది నువ్వు. అది చేయొచ్చునా? ఆయనే ఒక దొంగ, నువ్వే ఒక దొంగ. దొంగని ఇంకొక దొంగ పరామర్శిస్తున్నట్టుగా నువ్వు వెళ్ళి జైలుకి వెళ్ళి పలకరించడం నందిగామ సురేష్ని. ఆయన అంతకుముందు పొలాల్లో పాకలు తగలబెట్టాడు. ఇప్పుడేమో రాజధానిలో ఫ్లాట్లో ఉన్న కంకరు, ఇసుక, మెటీరియల్, ఐరన్ మొత్తం తోడుకెళ్ళినటువంటి పెద్ద స్మగ్లర్ బొట్ట నాయకుడు నందిగామ సురేష్. ఆయన్ని జైల్లో వేస్తే నువ్వు వెళ్ళి పరామర్శించడం అంటే 1,00,000 కోట్లు కాజేసి ఆరోపణలతో సిబిఐ కోర్టు వారిని మీద 16 నెలలు జైల్లో నువ్వు చేసి వచ్చినటువంటి వ్యక్తివి. నువ్వు వెళ్ళి పలకరించి రావడం నందిగామ సురేష్ని. ఎడిపోతున్నాయి రాజకీయాలు, ప్రజాస్వామ్యం అంటే. నువ్వు అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీ ఆఫీసు మీద దాడి చేయమని నువ్వే చెప్పడం ఎంతవరకు కరెక్టు? నీకు అసలు బుద్ధి, సిగ్గు, లజ్జ ఉందా జగన్మోహన్ రెడ్డి? ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాక్చాతుర్యం ఉంది, మాట్లాడే హక్కు ఉంది, అది మాట్లాడతారు. దాన్ని పట్టుకొని నువ్వు అధికారంలో ఉండి అపోజిషన్ పార్టీ ఆఫీస్ మీదకి దాడికి పంపింది నువ్వు, నీ అనుచరులు కాదా? వారిని పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి జైలుకి వెళ్తే నువ్వు వచ్చి ఇక్కడ పరామర్శిస్తానికి వస్తావా? దొంగలను పరామర్శిస్తానికి వచ్చావు, కానీ విజయవాడలో వరద ముంపు గురైన ప్రాంతంలో పర్యటించావా? ఏమన్నా ఒక 25 కేజీల బియ్యం బస్తాన్ని ఇచ్చావా? కనీసం నడిచావా? రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కడితే నేను కట్టానని చెప్పుకున్నావు. అన్ని అబద్ధాలే. బుడమేరుకి గేట్లు ఉన్నాయా? మీరే మీడియా వాళ్ళు చూడండి, బుడమేరు గేట్లు ఉన్నాయా? వాగుకి, నదికి, వంకకి కూడా తేడా తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గుంటూరుని పట్టుకొని గూడూరు అంటాడు. ఇటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని మేము చెప్పడం కాదు, ఇవాళ మీరు చూడండి. అన్ని డిపార్ట్మెంట్లో రెవెన్యూ, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, అన్ని ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల వాళ్ళు కూడా వచ్చి విజయవాడలో అహోరాత్రులు 10 రోజులు నుంచి సంపడి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు ఆయన కూడా మరి బురద నెలలో 3 అడుగులు నీళ్ళల్లో ఆయన నడిచి ప్రజలను పలకరించి మీకెందుకు నేనున్నాను అని భరోసా ఇచ్చి వారికి ఏం కావాలో ఆహారం, పాలు, బిస్కెట్లు, వాటరు అన్నీ, ఇవి కాకుండా సివిల్ సప్లై నుంచి నిత్యావసర వస్తువులన్నీ కూడా పంపించి, మరి వైద్య సిబ్బందిని పంపించి వాళ్ళకి ఎప్పటికప్పుడు అంతా కూడా అలర్ట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి విమర్శించడం నీకు తగునా జగన్మోహన్ రెడ్డి? ఏదో ఒక సినిమా షూటింగ్ లాగా బుధవారం నాడు బెంగళూరు నుంచి వస్తున్నావు, 2 ఫోటోలు తీసుకుంటావు, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి ఏమీ చేయలేదంట. ఏం చేయలేదు బాబు నీకు? ఏం చేసావు? నువ్వు ఏం చేసావు? అప్పుడు నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయ కార్యక్రమాలు ఏమైనా చేసావా? చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకో, బుద్ధి తెచ్చుకో. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతాం నీకు కాదు. ఒకసారి నువ్వు సీఎం చేసావే, ఆ పదవి విలువ తెస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నీ స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నావు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఓట్లు వేయలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వెళ్ళి ఆయన ఓట్లు వేయకపోతే వెళ్ళి ఈవీఎంలు పగలగొడతారా? పట్టాభి గారు ఏదో జగన్మోహన్ రెడ్డిని తిట్టాడని
నందిగామ సురేష్ వాళ్ళు వెళ్ళి పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయమని పురమైతే తిడితే పురమైచ్చేస్తారా ఆ పార్టీ ఆఫీసుల మీద? నీకు ఓట్లు అయిపోతే ఈవీఎంని పాల్గొడతారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నీకు ఓట్లు వేయలా? ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని? ఈ గేట్లు బ్యారేజీ గేట్లు గుద్దుకొని కూలిపోవాలని 3 రంగులు మీ వైకాపా 3 రంగులు నీ రంగులు పిచ్చి నాశనంగాను రంగులు పిచ్చి ఉన్న పడవలేసి గొల్లపూడిలో నుంచి వదిలి బ్యారేజీ దిమ్మలు గుద్దేస్తే అది కూలిపోతే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రామాలు అన్నీ కూడా మునిగిపోయి లక్షలాది మంది సస్తే ఆ పరిస్థితుల్ని ఫోటోలు తీసుకొని ఫోటో పిచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, అవి తీసుకెళ్ళి కేంద్రానికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో అల్లకొల్లం అయింది రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పడానికి నువ్వు నీ దరిద్రపు ఆలోచనలు నీచమైన ఆలోచనలు మానుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిచేసి మాట్లాడు, ఎక్కడైనా తిరుగు. నీకు భద్రత కూడా ఇచ్చారు, అయినా కోర్టులో వేసావు. అసలు నువ్వు ఎర్రి ఎంగళప్పలాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఆలోచించుకో. ముఖ్యమంత్రి గారికి పనిచేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన భద్రత అంతా ఇచ్చారు. ఇప్పుడు నీకు నువ్వు ఒక ఊరు విలేజ్ జనాభా కావాలంటే అది సాధ్యపడిద్దా? నువ్వేదో ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని నాకు ఇంత కావాలి అంత కావాలని. అసలు ఇప్పుడు మేము ఒకటి కోరుతున్నామండి, సిబిఐ ఉన్నత న్యాయస్థానం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు చేసి ఆయన ముందు విచారించండి. వాళ్ళ బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు, ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్నాయి కదా కేసులు. ఇవన్నీ కూడా ఎందుకు? ఆయన ఢిల్లీ సీఎం గారు 5 నెలలు అవుతుంది జైల్లోకి పోయి, ముఖ్యమంత్రి ఉండి జైలుకి వెళ్ళాలా? ఈయన పెద్ద మినహాయింప దానికి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వ్యవస్థలో ఇట్లా జరుగుతున్నాయో ఆలోచించాలని సిబిఐ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు కూడా అతనికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి అతని కేసుల్ని మళ్ళీ తిరగదోడి విచారించాలని చెప్పేసి మేము పోలీసు వారిని సిబిఐ ఉన్నత న్యాయస్థానం వారిని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఏదో విజిట్, వారానికి ఒకసారి విజిట్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తే నీకు సహించేది లేదు. ప్రజలు నీకు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధం కూడా అని చెప్పి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదే అంటే దాదాపు 80 రోజులు అవుతుంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి. మరి 80 రోజుల్లో ఎలాంటి హామీలు నెరవేర్చారనుకుంటున్నారు? ఎలా ఉంది అసలు, ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. సామాజిక పింఛన్లు వాళ్ళందరూ కూడా వస్తున్నాయి. పెంచినవి ఏది 5 సంవత్సరాల్లో 250 250 250 కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 3 నెలలు 1000 రూపాయల చొప్పున పెంచి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి 3000 పింఛన్ వాళ్ళకి 4000 చేశాడు. వికలాంగుల పింఛన్లు 6000 చేశాడు. శాశ్వత అంగవైకల్యం పింఛన్లు 10,000 నుంచి 17,000 చేశాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. మరి వాళ్ళందరికీ హ్యాపీగా ఉన్నారు. ఇసుక వదిలారు, కార్మికులు పని చేసుకోవడానికి వాళ్ళందరికీ ఉపాధి కలిగింది. అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అంతా రాష్ట్రం అంతా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా పండగ చేసుకుంటున్నారు. దీపావళి ఇంకా రాలా, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయాడు అధికారంలో. బాబో ఈ పీడ విరగడైపోయింది. మన జీవితాలకు వెలుగునిచ్చే చంద్రన్న కూటమి ప్రభుత్వం వచ్చింది. చాలు, ఈయన మళ్ళీ రావాలని 29లో కూడా రావాలని ప్రజలందరూ కోరుతున్నారు. ఏం కావాలో అది ప్రజలు కోరిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకేం కావాలి? అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులకి 5 ఏళ్లలో జీతాలు చూసారు. ఫస్ట్ తారీఖు ఎప్పుడన్నా పింఛన్దారులు, గవర్నమెంట్ పింఛన్దారులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, వాళ్ళకి ఇచ్చారు ఎప్పుడన్నా? 15, 20 తారీఖులు ఇచ్చేవాడు జగన్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? రాజధాని కడతానికి డబ్బు లేదన్నాడు, పోలవరానికి డబ్బు లేదన్నాడు. నువ్వు మాత్రం భారతదేశంలో ఉన్న సంపన్నుడు సీఎం. నువ్వు ప్రజలు సొమ్ము బొక్కేసి ఈ డబ్బులన్నీ అమరావతికి డబ్బులు లేవు, పోలవరానికి డబ్బులు లేవు, ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు, అందరం బ్లాక్ చేసేసి. ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో. ఈ రోజున మరి ప్రపంచ బ్యాంక్ వచ్చింది, మేము ఆంధ్రాలో డబ్బులు ఇస్తాం, మీకు పెట్టుబడులకు పెట్టండి, కంపెనీలకి అప్పిస్తామని రుణం. అనేక కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఇంతకంటే ఏం కావాలండి? వచ్చిన 100 రోజుల్లోపే అన్ని వర్గాల ప్రజలకు జరుగుతుంది కదా మేలు. ఎవరైనా మాకు బాధ జరిగిందని అన్నారు అప్పుడే 100 రోజుల్లో? ఎక్కడైనా కానీ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఒక 6 నెలలు టైం ఇస్తారు, సంవత్సరం టైం తీసుకుంటారు. అప్పుడు సమస్యలు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏం చేయలేదు అని దాని మీద అప్పుడు మాట్లాడాలి. పదవి పోయిన పిచ్చిలో తెల్లారిపాటికి రోడ్డు మీదకి వచ్చి కూర్చున్న అయ్యా జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు ఏమైనా నీ అరాచక పాలనలో
నువ్వు రాక్షస పాలన చేసావు కదా, మాట్లాడే పరిస్థితి లేకుండా. అప్పుడేమైంది, ఇప్పుడు వచ్చి కారు కోత జైల్లో దొంగలు పలకరించడం కాదు, సామాన్య ప్రజలు ఎక్కడైతే బాధలు పడ్డారో వాళ్ళని పలకరించు, బాగుంటుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గౌరవిస్తారు, నీకు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ జరుగుతాయి. అంతేగాని పిచ్చి పిచ్చిగా చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద విమర్శలు చేస్తే నీకు తగిన విధంగా బుద్ధి చెబుతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే. ఖబర్దార్.